ఎంత విచిత్రం అంటే ప్రహ్లాద భక్తి, అంత బాధ పెడుతుంటే తండ్రి పారడు లేచి దిక్కులకు అటు ఇటు పారిపోడు. నిన్ను కొరణాలతో కొడతామని తీసుకొచ్చి నించోబెడితే ఎంతో సంతోషంగా నిలబడి గోవింద ముకుంద శ్రీమన్నారాయణ కేశవ హరి అంటూ నించుంటున్నాడు. కనబడ్డవాడు కొరడా అన్నీ విష్ణువే. ఆ కొరడా పెట్టి కొడుతుంటే ఎంతో సంతోషంగా, ముఖం వాడదు, పూర్ణచంద్రబింబంలా అలాగే ఉంది. అంత పరమభాగవతోత్తముడు ఇంత బాధ పెడుతున్నాడు తండ్రి. ఇన్ని చేస్తుంటే ఇన్ని తట్టుకుని పారడు లేచి దిక్కులకు, కనీసం అటు ఇటు పరిగెత్తాడు. బాహువులొడ్డాడు, చేతులు ఇలా అడ్డు పెట్టుకోడు. మనం అలా పెడుతుంటే గబుక్కుని ఏ ఆవో కొమ్మిసిరిందనుకోండి ఇలా చెయ్యడ్డెడతాం, కనీసం కొడుతుంటే చెయ్యడ్డు పెట్టలేదు. శూలం పెట్టి పొడి చేస్తుంటే చేతులు అడ్డు పెట్టుకోలేదు. శ్రీ మహావిష్ణువు తగులుతున్నారు చేతి కనుకొని గోవిందా అన్నాడు. కాబట్టి బాహువులొడ్డడు, బంధురాజిలో దూరడు, తన బంధువుల దగ్గరికి పరిగెత్తుకుంటే వెళ్ళిపోడు. దూరడు తండ్రిని, నా తండ్రి ఇంత బాధ పెడుతున్నాడని తండ్రిని విమర్శించాడు. మిత్రవర్గముంచీరడు, స్నేహితుల దగ్గరికి వెళ్ళి బాధపడ్డావు. తల్లులు నివసించేటటువంటి బంగారు మేడలలోకి వెళ్ళి నేరాలు చెప్పడు. కోపమునొందడు, తాపమొందడు, ఆఖరికి కోపం పొందడు. కంటకింపడు, ఏమి పళ్ళు పటపటా కొరకడు, బాధపడ్డు, ఏమి ఏడవడు. హాయిగా నవ్వుతూ పరమ సంతోషంగా ఎప్పుడు ఎలాగా ఉంటాడో అలా హాయిగా భగవన్నామ సంకీర్తనం చేసుకుంటూ కూర్చుని ఉంటాడు. ఏమిట్రా ఈ పిల్లాడు, ఎంత చేసినా ఎంత చంపేద్దామన్నా చచ్చిపోవట్లేదేమిటి? ఇప్పుడు ఏడుస్తున్నవాడు ఎవరంటే హిరణ్యకశిపుడు. అది విచిత్రం. ఆయన ఏడుస్తున్నాడు. చచ్చిపోకూడదని వరాలు కోరుకున్నవాడు తండ్రి, చచ్చిపోకుండా ఉండిపోతున్నవాడు కొడుకు. అన్ని వరాలు కోరుకున్నవాడు చచ్చిపోవడానికి వంట చేసుకుంటున్నాడు. అసలు ఏ వరాలు కోరుకోనివాడు పరమభక్తితో చిరంజీవిగా మిగిలిపోతున్నాడు. అంత భాగవతోత్తముడుగా మిగిలిపోయాడు.